మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఛత్తీస్గఢ్ సమీపంలో ఏర్పడ్డ ఆవర్తనం తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు చేరుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని సూచించింది వాతావరణ శాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా హైదరాబాద్ ను వర్షాలు వేయటం లేదు. మోయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్, హిమాయత్ నగర్, చిలుకలూరు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. పటాన్ చెరువు పరిధిలోని రామచంద్రాపురం, అమీన్పూర్, బేల్, బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా హైదరాబాద్ ను వర్షాలు వీడటం లేదు. మోయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్, హిమాయత్ నగర్, చిలుకూరు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పటాన్ చెరువు పరిధిలోని రామచంద్రపురం, అమీన్పూర్, పిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. पकड़ के दिमाग पानी आपको सदे करे थे अल्लाह याद है चाहे तो चले पाए तो परिया तो ना दिखा